డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మెగా డిఎస్సి పేరుతో తీసిన టీచర్ల నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. డిఎస్సి పరీక్ష రాయకుండానే, ఎటువంటి డిగ్రీ అర్హత లేకుండానే, ఆటల్లో ఎటువంటి ప్రతిభ కనపరచకుండానే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ టీచర్లుగా చంద్రబాబు సర్కారు వందలాది మందిని నియమించేసిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, వైసీపీ కాకినాడ జిల్లా అబ్జర్వర్ సూర్యనారాయణ రాజు, మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎంపీ వంగా గీత, పెద్దాపురం ఇన్ఛార్జ్ జవలూరి దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కౌడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రతిరోజు గళం వినిపించడం కోసం వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ రోజు నుంచి డిఎస్సిలో, ఈ రాష్ట్రంలో డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ ఉద్యమించిపోతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజున జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా అన్ని నియోజకవర్గాల నుంచి కోఆర్డినేటర్లు, ముఖ్యమైన నాయకులు, జిల్లా పార్టీ పరిశీలకులు అందరం కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఆయన ఆఫీసులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ గారు విజ్ఞాపన పత్రాన్ని తీసుకున్నారు. ప్రధానంగా మేము 4 డిమాండ్లు చేస్తున్నాం. మొదటి డిమాండు 2025 డిఎస్సి నియామకాలపైన సిబిఐ విచారణ జరిపించాలని గట్టిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ పరీక్ష లీకేజీ, అక్రమాలు, అన్యాయాలు, నిరుద్యోగులకి దగా చేసిన పని మీద, కార్యక్రమాల మీద బాధ్యత వహిస్తూ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో యువత ఉద్యమించి నీటిపైన మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం రగిలితే దానికి తల వంచి అక్కడ మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఇక్కడెందుకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించట్లేదని మేము అడుగుతున్నాం. నారా లోకేష్ గారు, మీరు కేవలం ప్రసంగాలకి మాత్రమే, సవాళ్ళకి మాత్రమే పరిమితమా, లేదంటే మీకేమైనా బాధ్యత వహించి సిబిఐ ఎంక్వైరీ చేసి రాజీనామా చేసే ఉద్దేశం ఉందా అని నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. బాధ్యత వహిస్తారా లేదా ఆ శాఖకి మీ తనయుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరేమైనా ఉదాసీన వైఖరితో ముందుకు వెళ్తున్నారా అనేది చెప్పండి, ప్రజల ముందుకు వచ్చని గట్టిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగుల్ని దగా చేసి ఏదో పెద్ద సాధించినట్టుగా చెప్పి కనీసం పరీక్ష రాయకుండా, కనీసం ఒక అక్షరం ముక్క పేపర్ మీద పెట్టకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చారు. పార్టిసిపేటరీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా 2 సార్లు మెరిట్ లిస్ట్ని మార్చి విడుదల చేశారు. మొదట మెరిట్ లిస్ట్ ఇచ్చి మళ్ళీ రెండోసారి మరొక మెరిట్ లిస్ట్ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి 421 మందికి విచ్చలవిడిగా ఉద్యోగాలు ఇచ్చారు.